హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డిసెంబర్ నెలలో మరొక 2 పథకాలైనటువంటి వాటినైతే తీసుకురాబోతున్నారనమాట. ముఖ్యంగా ఆ పథకాలనేటువంటివేమిటి? ఆ పథకాల ద్వారా మహిళలకు ఎంతెంత చేకూరుతుంది? అలాగే చూసుకుంటే ఆ పథకాలకు ఎవరెవరు అర్హులైతే అవుతారు? వాటికి ఎట్లా అప్లై చేసుకోవాలి? మార్గదర్శకాలనేటువంటివేమిటి? ఈ కంప్లీట్ వివరాల గురించి మీకు వన్ బై వన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ముఖ్యంగా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేద్దాము. సో, మనకు ముఖ్యంగా మహిళలకు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మరొక 2 పథకాలను ఈ డిసెంబర్ నెలలో అయితే తీసుకురాబోతున్నారనమాట. అందులో భాగంగా చూసుకుంటే సున్నా వడ్డీ పథకం కింద మహిళలకు ఇంచుమించుగా 10,00,000 రూపాయల వరకు లోన్స్ అనేటువంటి వాటినైతే ఇప్పించబోతున్నారు. బ్యాంక్ లోన్స్. వాటినే డ్వాక్రా లోన్స్ అంటారనమాట. సో, ఇక ప్రతి గ్రామాల్లో కూడా డ్వాక్రా సంఘాలనేటువంటివి ఉంటాయి. సో, ఆ సంఘాలకు ఒక్కొక్క సంఘానికి సంబంధించి చూసుకుంటే 10-11 మంది సభ్యుల వరకైతే ఉండొచ్చు. సో, ఒక్కొక్క గ్రూప్ సంఘానికి చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 10,00,000 రూపాయల లోన్స్ అనేటువంటివైతే ఇప్పించబోతున్నారనమాట ప్రభుత్వ అధికారులు. సో, అది కూడా సున్నా వడ్డీకే కేవలము. మీరు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా రూ. 1 ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో, మనకు యాక్చువల్‌గా బ్యాంకుల నుంచి మీకు లోన్స్ అనేటువంటివైతే ఇప్పిస్తుంది ప్రభుత్వము. బట్ ఇంట్రెస్ట్ అయితే వేస్తుంది బ్యాంక్ అనేటువంటిది. ఆ ఏసిన ఇంట్రెస్ట్‌ను ప్రభుత్వమే పే చేస్తుందనమాట. ఆ భారం మీ మీద పెట్టకుండా. ఓకేనా? అది కూడా మనకు 1 ఇయర్‌కు ఇంత లెక్కనని మీరు తీసుకున్నటువంటి డబ్బుల మీద ఇంట్రెస్ట్ అనేటువంటిదైతే వేస్తారు. సో, ఇక 10,00,000 కదా! ఒక్కొక్క గ్రూప్‌లో 10-11 మందైతే ఉంటారు. అది వాళ్ళైతే డిసైడ్ చేసుకుంటారు. ఎంతెంత తీసుకోవాలి అనే దాని మీద వాళ్ళైతే డిసైడ్ చేసుకుంటారనమాట. గ్రూప్‌లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఎంత తీసుకోవాలి అనే దాని మీద అయితే నిర్ణయించుకుంటారనమాట. సో, ఒకవేళ 10,00,000 కాబట్టి 10 మందైతే ఇంచుమించుగా ఒక్కొక్కరికి రూ. 1,00,000 అయితే వస్తుంది. ఆ రూ. 1,00,000కి ఎంత మేర వడ్డీ పడుతుందో ఒక్కొక్క పర్సన్ మీద, ఆ పర్సన్ మీద పడేటువంటి వడ్డీ డబ్బులు ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వమే ప్రతి ఏటా కూడా బ్యాంకులకు చెల్లిస్తుంది. ఆ భారం మీ మీద పడకుండా. అందుకే ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే తీసుకొచ్చారనమాట. మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు వడ్డీ. ఓకేనా? మీరు ఎంత తీసుకున్నారో అసలు ఎంతో అంత మేరకు పే చేస్తేనే చాలండి. ఓకేనా? ఇప్పుడు రూ. 1,00,000 అయితే రూ. 1,00,000 పే చేసుకోవాలి మీరు. సమ్ మంత్స్ అని పెట్టుకుంటారు. మీరు మాట్లాడుకొని గ్రూప్‌లో సో, ఇన్ని నెలలకైతే కట్టుకోవాలి అన్నట్లుగా అయితే పెట్టుకుంటారు కదా! సో, ఆ తర్వాత మీరు అన్ని నెలలకు వాయిదాల పద్ధతిలో ప్రతి నెల కూడా పొదుపు కట్టుకుంటారు కదా! ఆ విధంగా కట్టుకొని ఆ అప్పు అనేటువంటిదైతే తీర్చుకోవచ్చు. అంతేకాని ఇంట్రెస్ట్ అయితే పే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు మీకు. ఓకేనా? ఈ విధంగా మనకు సున్నా వడ్డీ పథకం కింద ఇంచుమించుగా 10,00,000 రూపాయల లోన్స్ అనేటువంటివి కూడా ఈ నెలలో ఇప్పించబోతున్నారనమాట. అది కూడా బ్యాంక్స్ లోన్సే. అది ఎవరెవరికి వర్తిస్తుంది అని చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇంతకుముందు లోన్స్ ఉంటారు. మీకు చాలా మందికి తెలిసిందే. ఆ లోన్స్ ప్రస్తుతానికి ఎవరైతే క్లియర్ ఉంటారో సో, ప్రీవియస్‌గా తీసుకున్నటువంటి లోన్స్. ఆ లోన్స్ క్లియర్ చేసుకునేటువంటి గ్రూప్‌లకు మాత్రమే ఈ 10,00,000 రూపాయల లోన్ అనేటువంటిదైతే ఇప్పిస్తారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకిప్పుడు ప్రెజెంట్ మీరు లోన్ అనేటువంటిది కడుతున్నట్లయితే మీకు లోన్ అనేటువంటిదైతే ఇవ్వరండి. సో, కేవలం తీసుకున్నటువంటి లోను ఎవరైతే కంప్లీట్‌గా పే చేసేసి పెండింగ్‌లో లేకుండా ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ 10,00,000 రూపాయల లోన్ అనేటువంటిదైతే ఆ గ్రూప్‌కి మాత్రమే ఇప్పిస్తారు. ఆ గ్రూప్‌లో ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే డబ్బులనేటువంటిదైతే వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే చూసుకున్నట్లయితే మీరు తీసుకున్నటువంటి అమౌంట్‌ను ప్రతి నెల కూడా ఖచ్చితంగా అయితే కట్టాలనమాట పొదుపు సంఘాలకు సంబంధించి. ఒకవేళ మీకు ఈ యొక్క గతంలో తీసుకున్నటువంటి లోన్స్ ప్రస్తుతానికి క్లియర్ అయిపోయినట్లయితే వెంటనే మీ యొక్క వివోఏ, సీసీఐలు ఉంటారు కదా! వాళ్ళనైతే సంప్రదించండి. వాళ్ళు లోన్‌కైతే మంజూరు చేస్తారనమాట. అప్రూవల్ పెడతారు బ్యాంక్‌కి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని మీ దగ్గర. ఆ తర్వాత వాళ్ళు లోన్స్‌కి అప్రూవల్ పెడతారు. దాని తర్వాత మీకు ఒక 10 రోజులకు కానీ, 20 రోజులకు కానీ బ్యాంక్ వాళ్ళు పిలుస్తారు. అమౌంట్ తీసుకువెళ్దురు రండి అని. సో, అప్పుడు మీరు వెళ్లి డబ్బులనేటువంటిదైతే తీసుకొచ్చుకోవచ్చు. ఇదంతా మీకు తెలిసిందేను. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర మీరిప్పుడు తీసుకున్నటువంటి బ్యాంక్ లోన్స్ అన్నీ క్లియర్‌లో ఉంటే మీరు మళ్ళా లోన్ కావాలనుకుంటే రూ. 10,00,000 లోన్స్ అనేటువంటిదైతే ఇప్పించబోతున్నారనమాట. ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి ఈ లోన్స్ అనేటువంటి వాటిని. ఓకేనా? వీటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను.
ఇక ముందు ముందు రోజుల్లో ఈ లోన్స్‌కు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తెలియజేస్తూ ఉంటాను. ఇక నెక్స్ట్ పథకం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఈ డిసెంబర్ నెలలోనే తీసుకొచ్చేందుకైతే చూస్తూ ఉన్నారు. చాలామంది కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఓకేనా? అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరెవరు అర్హులవుతారు అని చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను చెప్తున్నాను. ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు కూడా వెలువరచలేదు. ఎవరైతే పెళ్లయి ఉంటారో 18 సంవత్సరాలు నిండి వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ప్రభుత్వ పెన్షనర్ కూడా అయి ఉండకూడదనమాట ఆ మహిళ. అలాగే విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే 18 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది కూడా విద్యార్థులుంటారు. ఆ విద్యార్థుల్లో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ తీసుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉండదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను నేను. ముందు ముందు రోజుల్లో ఈ మార్గదర్శకాలు కూడా వెలువరుస్తాదో ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరికి వర్తించదు అని. ఓకేనా? నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇక బ్యాంక్ డీటెయిల్స్ చూసుకుని ఏ బ్యాంక్ అయినా పర్లేదండి. ఆ బ్యాంక్ రన్నింగ్‌లో ఉండాలి. ఆ బ్యాంక్ ఎన్‌పీసీఐ లింక్ అయితే అయ్యుండాలి. ఆ బ్యాంకు ఈకేవైసీ అప్డేట్ చేపించుకోనుండాలి అంతే. మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ముందు ముందు రోజుల్లో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఎటువంటి మార్గదర్శకాలు వచ్చినా తెలియజేస్తుంటాను. కన్ఫర్మ్‌గా డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేసిన వెంటనే చెప్తాను నేను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి.